ధన్యవాదాలు ధన్యవాదాలు ఆనంద్ గారు. ఈరోజు జూమ్ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆచార్యులు గారికి, ఇంకా స్వామి గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా మచ్చా హరిదాస్ గారి తెలుగులో యాత్రా చరిత్రలు విశ్లేషణ అంశం మీద మాట్లాడటానికి మనం డాక్టర్ బివిఎన్ స్వామి గారిని ఆహ్వానించాం. ఆయన మంచి సాహిత్య విమర్శకులు. కరీంనగర్ లో గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా వారు పనిచేస్తున్నారు. వారికి ఇష్టమైనటువంటి వ్యాసంగాలు కథలు రాయటం, కథని విమర్శ చేయటం, కథా కార్యశాల నిర్వహణలు చేయటం ప్రధానమైనటువంటివి. వారు రచయితగా 2 కథా సంపుటాలు వెలువరించారు, 5 విమర్శా సంపుట్లు వెలువరించారు. అదేవిధంగా 4 పరిశోధన పుస్తకాలతో పాటు పల్లేరుకాయలు అనేటటువంటి నవలు కూడా ఆయన రాశారు. వారి ప్రత్యేకత ఏమిటంటే కశ్యప అంటే కథా శతక పద్యం, ఒక కథని ఎంపిక చేసుకుని ఆ కథనికి అనువైనటువంటి దాని సారాంశానికి అనువైనటువంటి ఒక పద్యాన్ని శతక పద్యంగా మలిచి ఆయన అందించడం వారి ప్రత్యేకత. అది ప్రత్యేకంగా ఆయన చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వారు ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం పరిశీలన మీద పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేశారు. తర్వాత విమర్శనా రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆ పరిశోధన ప్రతిభా పురస్కారాన్ని కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఈరోజు వారు ఈ తెలుగులో యాత్రా చరిత్రల విశ్లేషణ అంశం మీద ప్రసంగించడం చాలా సంతోషదాయకం. వారిని అరసం వేదిక మీదకి వచ్చి ఆ ప్రసంగాన్ని చేయవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. నమస్తే స్వామి గారు, స్వాగతం. హలో స్వామి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకేనా? ఇప్పుడు వినోడుతుందా సార్? ఓకే 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 స్వామి గారు, మాట్లాడండి. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ముఖ్యంగా పెద్దలు గురుతుల్యులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ గారికి, మరియు ఆనంద్ గారికి, తర్వాత ఈ పుస్తకం మీద నేను పరిశోధన గ్రంథం మీద మాట్లాడబోతున్న ఆ రచయిత డాక్టర్ మచ్చ హరిదాస్ గారికి, అందరికీ, ముఖ్యంగా వేదిక మీద సభలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. తర్వాత ఇవాళ ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో మచ్చ హరిదాస్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి బెజ్జంకి మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో 1950లో జన్మించారు. ప్రాథమిక విద్య సొంత ఊర్లోనే, తదుపరి BA వరకు కరీంనగర్లో చదివారు. 1973 నుండి ఉస్మానియా యూనివర్సిటీ MA తెలుగులో పూర్తి చేసి 1974లో జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. 11 సంవత్సరాల పాటు మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జూనియర్ లెక్చరర్గా పనిచేసి నవంబర్ 2000 నుండి పదవీ విరమణ వరకు శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్లో పనిచేసి 2008 ఆగస్ట్ 31న రిటైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి, చక్కటి పండితులు. ముఖ్యంగా వీరి యొక్క స్నేహము చాలా మృదువుగా ఉంటుంది. వాస్తవంగా స్వచ్ఛత, నిబద్ధత, ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి, వీటిని నమ్ముకున్న వ్యక్తి. ఈ లక్షణాలన్నీ పరిశోధన గ్రంథంలో మనకు కనబడతాయి. పైకి చాలా మృదువుగా, ప్రసన్నంగా ఉంటూ పనిలో చాలా సీరియస్గా ఉంటారు. మాట్లాడితే హ్యూమర్, చక్కటి హాస్య సంభాషణలు ఉంటాయి సార్ దగ్గర.
అలాంటి వ్యక్తి ఎలాంటి చిన్న పెద్ద గొప్ప ఇట్లాంటి ఏ అంతరాలను పాటించినటువంటి ఆ, మంచి వినయశీలి, ఉత్తమ పరిశోధకుడు. ఈ లక్షణాలే ఆయనను ఉత్తమ పరిశోధకుడిగా నిలబెట్టినాయి. ఆయన యొక్క పరిశోధన సరళి, ఆ వైఖరి మనము నిశితంగా పరిశీలిస్తే ఈ లక్షణాలన్నీ అందులో మనకు కనబడతా ఉంటాయి, ఆయన కృషిలో కనబడతా ఉంటాయి. ఆయన జీవిత విధానమే అది. అందులో నుంచే ఆయన యొక్క కృషి సాగింది. తర్వాత మీరు ఏ విషయాన్ని మామూలుగా సబ్జెక్టే కాకుండా నిత్య వ్యవహారంలో జరిగేటువంటి విషయాలను కూడా చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. మంచి విమర్శకులు, సహృదయ విమర్శకులు ఈయన. వీరి వచన శైలి వల్ల పరిశోధన గ్రంథానికి చదివించే గుణం చేకూరింది. ఈ పరిశోధన ప్రతి ఒక్కరికి సరైన మార్గం చూపేదిగా ఉంది. వీరి పరిశోధన విధానం వల్ల గ్రంథానికి గురుత్వం దక్కింది. సైర్ కర్ దునియా కి గాఫిల్ జిందగానీ ఫిర్ కహా, జిందగీ అగర్ కుచ్ రహీ తో నౌ జవానీ ఫిర్ కహా. ఈ వాక్యాలు ఆయన సిద్ధాంత గ్రంథంలోని 68వ పుట పేజీలో మనకు కనబడతాయి. దీని యొక్క తెలుగు మీనింగ్ ఏమిటంటే, ఓయి మూర్ఖుడా, జీవితం దుర్లభం కాబట్టి ప్రపంచం తిరిగిరా. జీవితం ఎల్లకాలం ఉండేది కాదు, ఒకవేళ కొంత మిగిలినా యవ్వనం మళ్ళీ రాదు. ఇది దానికి సంబంధించినటువంటి విషయము. అంటే ఆయన యాత్ర చరిత్రలు అనే విషయాన్ని కేవలము అకాడమిక్ గా ఉండటం కోసం కాకుండా పూర్తి తన యొక్క శ్రద్ధ, తన యొక్క విశ్వాసం కూడా దాని మీద, ఆ గ్రంథం, ఆ పరిశోధన మీద ఒక విశ్వాసాన్ని ఉంచి ఆయన చేసిన కనుక ఈ విషయం చెప్పగలిగిండు. తర్వాత దానివల్ల ఏం జరిగింది అంటే, యాత్రల వల్ల నాటి సామాజిక, రాజకీయ, ధార్మిక, సాంస్కృతిక పరిస్థితులు తెలుస్తాయి. హరిదాసు పరిశోధన మొదలుపెట్టినప్పుడు 4-5 యాత్రా చరిత్రల పేర్లు మాత్రమే వినిపించేవి. వీరి విస్తృతమైన సేకరణ వల్ల ఈ పుస్తకాల సంఖ్య 100కు చేరింది. దీనికోసం హరిదాసు చెప్పులు అరిగేలా తిరిగాడు. అది ఆయన నిబద్ధత. అలాంటి నిబద్ధత ఉంది కనుకనే ఒక మంచి గ్రంథము మనకు బయటపడ్డది. ఇలాంటి గ్రంథాన్ని మొట్టమొదటి తెలుగులో యాత్రా చరిత్రలు అనే పరిశోధన గ్రంథం మొట్టమొదటి గ్రంథము. దాని గురించి నేను రాసుకున్నటువంటి స్క్రిప్ట్, నేను రాసుకున్నటువంటి విధానంతో మీకు చదివి వినిపిస్తా. సార్, వాయిస్ బాగా లోలో ఉంది. మీ దగ్గర ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయా? లేవు. అంటే మొత్తానికే వినొస్తలేదా సార్? బానే ఉందండి, క్లియర్ గా నిలబడుతుంది. వినపడుతుందా? నాకేంటో లో వాయిస్ బాగానే ఉందా? ఓకే, అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలుగులో యాత్రా చరిత్రలు అనే సిద్ధాంత వ్యాస పరిశోధకుడు మచ్చ హరిదాసు ఎన్ గోపాల్ పర్యవేక్షణలో 1987, 1990. సార్ స్వామి, కొంచెం ఎడమైపు జరుగుతారా? కొంచెం ఎడమైపు జరుగుతారా? ఓకేనా? ఎడమైపు మొత్తం జరగాలి. మీరు సగం ముఖమే సరిపోయిందా సార్ ఇప్పుడు? సరేలే. అంటే నీకు కనబడుతుందా సార్? కనబడడం జరుగుతుందా? వినపడుతుంది. ఆ పైన తలకి కొంచెం కట్ అవుతున్నట్టుంది సార్. అవునా? ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఓకే, ఇప్పుడు ఓకే, పర్వాలేదు సార్. 1987, 1990 మధ్య కాలంలో విశేష కృషి శిల్పి రచించారు. 1989 డిసెంబర్లో సమర్పించిన ఈ రచనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు జూన్ 1990లో అవార్డు అందించారు. పరిశోధకుడు ఈ రచన చేయడానికి 2.5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. అవార్డు అందాక 2.5 సంవత్సరాల తర్వాత మొత్తం 630 పుటలలో 1992 సంవత్సరంలో మొదటి ముద్రణ పొందింది. వాస్తవంగా అంశం యొక్క పరిధి పెద్దది. తెలుగు ప్రాంతం నుండి బయలుదేరి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేసిన యాత్రలను
పర్యటనలను నమోదు చేసిన గ్రంథాలను పరిశీలనలోకి తీసుకున్నారు. యాత్రికుల అనుభవాలను, అనుభూతులను వారి రచనల ఆధారంగా పరిశీలించడమే సిద్ధాంత వ్యాస పరిధి. ఇతర భాషల్లో నుండి తెలుగులోకి అనువదించిన యాత్రా చరిత్ర రచనలను పరిశీలనలోకి తీసుకోలేదు. వీరికంటే ముందు విశ్వవిద్యాలయాల్లో తెలుగు యాత్రా చరిత్రలు అనే అంశంపై పరిశోధనలు జరగలేదు. కనుక విషయ సేకరణ అసిధారావ్రతం అయింది. కవిత్వం, కథ, నవల, జానపద సాహిత్యం, పద్యం మొదలగు ప్రక్రియల్లో వెలువడినంత సాహిత్యం గాని, వాటి పట్ల అందరికీ ఉండే అనురక్తి గాని యాత్రా చరిత్రల పట్ల లేకపోవడం జగమెరిగిన సత్యం. పరిశోధకుడికి ఈ పరిస్థితి సవాల్ విసిరింది. దాన్ని అందిపుచ్చుకున్న హరిదాసు కాలికి బలపం కట్టుకొని విషయ సేకరణకు తిరిగాడు. యాత్రా చరిత్ర గ్రంథాలు 2-3 కన్నా ఎక్కువ లేవు అని పెదవి విరిచిన వారి ముందు 50 తెలుగు యాత్రా గ్రంథాలు, 90 యాత్రా సంబంధ వ్యాసాలు, 40 యాత్రా సంబంధ ఆధార గ్రంథాలని ఉంచాడు. ఇందుకోసం గాను హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం, తెలుగు మరియు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలు, రాజమండ్రి, వేటపాలెం, విజయవాడ లైబ్రరీలను వడపోశాడు. విషయ సేకరణ కోసం గ్రంథాలయాలను, జిరాక్స్ ప్రతులను, ప్రశ్నావళిని, పర్యటనలను ఉపయోగించుకున్నాడు. యాత్రాకాలం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక స్థితిగతుల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించారు. తెలుగులో యాత్రా చరిత్రలు అనే పరిశోధనా గ్రంథానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ విషయంలో ఇదే మొదటి పరిశోధనా గ్రంథం. వీరి అధ్యాయ విభజన ప్రథమాధ్యాయంలో జరిపిన చర్చల వల్ల తెలుగులో యాత్రా చరిత్ర ఒక సాహిత్య ప్రక్రియగా గుర్తించబడింది. తెలుగులో వెలువడ్డ యాత్రా చరిత్రలలో ఏది మొదటిది అనే చర్చ చేసి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రా చరిత్రను తొలి యాత్రా చరిత్రగా నిర్ధారించారు. ఇందుకు వీరు కాశీయాత్రా చరిత్రను 24 ఉపశీర్షికల కింద విభజించి క్షుణ్ణంగా పరిశీలించారు. 1992లో ముద్రింపబడినాక కొన్ని విశ్వవిద్యాలయాలు దీన్ని ఆఖర గ్రంథంగా ఎంపిక చేసి సిలబస్లో మొదటి అధ్యాయాన్ని విద్యార్థుల అవగాహన కోసం ఉంచాయి. ఇప్పుడు యాత్రా సాహిత్యం విరివిగానే వస్తుంది. పరిశోధనకు ఎంపిక చేసుకోగలిగే పుస్తకాలు కూడా వస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో యాత్రా చరిత్రను ఐచ్ఛికాంశంగా ప్రవేశపెడితే దీని ప్రాముఖ్యత విద్యార్థులకు తెలుస్తుంది. ఈ ధోరణిలోనే హరిదాసు గారి పరిశోధన జరిగింది. 1000 మాటలు వినడం కన్నా ఒక వాక్యం చదవడం మేలు, 1000 వాక్యాలు చదవడం కన్నా ఒకసారి చూడడం మంచిది అనేది లోకోక్తి. ఇది యాత్రల విశిష్టతను తెలుపుతుంది. ఈ లోకోక్తి నిజం అని నిరూపించేదిగా హరిదాసు పరిశోధన సాగింది. నేటి ప్రముఖ యాత్రికుడు ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ తొలి తెలుగు యాత్రా సాహితీ చరిత్రకారుడు డాక్టర్ మచ్చ హరిదాసు అని కొనియాడారు. ఏనుగుల వీరస్వామి అనే ఒక తెలుగు మహానుభావుడు 19వ శతాబ్దంలో 100 మంది తీర్థయాత్రికులను చెన్నపట్నం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లి వారిని క్షేమంగా చెన్నపట్నానికి తీసుకురాగలిగాడు. 4000 కిలోమీటర్ల పాటు జరిగిన ఈ ప్రయాణంలో గంగా నది మీద 1000 కిలోమీటర్ల పాటు పడవ ప్రయాణం కూడా చేసుకుంది. 15 నెలల 15 రోజుల 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ ప్రయాణం ప్రపంచ తీర్థయాత్రా చరిత్రలో ఒక అరుదైన సంఘటన అని హరిదాసు ఏమైంది సార్? వినబడుతుంది సార్, ఏదో ఫోన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు వచ్చేస్తాం. ఫోన్ రాగానే డిస్టర్బ్ అవుతుంది. ప్రపంచ తీర్థయాత్ర చరిత్రలో ఒక అరుదైన సంఘటన అని హరిదాసు తన పరిశోధనలో తెలిపారు.
ఈ మాటలు వారి పరిశోధనలోని ఖచ్చితత్వానికి నిదర్శనాలు. పుష్కలంగా లభించిన విషయాన్ని పరిశోధనకు అనుగుణంగా వింగడించుకోవడంలోనే పరిశోధనాసక్తి తెలుస్తుంది. యాత్రలు ఏ స్థాయి వారు చేశారు, ఏ రకంగా చేశారు, యాత్రలు సఫలీకృత, సార్థకత, వాటికి గల ప్రేరణ, ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని అధ్యాయాల విభజన చేశాడు. లక్ష్యాన్ని బట్టి కూడా యాత్రను వర్గీకరించవచ్చు. కాలక్రమం, విషయం, గమనం అనేవి కూడా యాత్రా చరిత్రల రచనలో ప్రాధాన్యత అంశాలు. వీటిని లెక్కలోకి తీసుకొని సిద్ధాంత వ్యాసాన్ని 16 అధ్యాయాలుగా విస్తరించారు. అధ్యాయాల్లోని క్రమత ఆలోచనాత్మకంగా ఉంది. ముందు దేశీయ యాత్రలు, తర్వాత విదేశీ యాత్రలు పేర్కొన్నారు. అందులో కూడా ప్రాంతాల వారీగా పరిశీలించడం జరిగింది. యాత్రా స్వరూప స్వభావాలు అన్న మొదటి అధ్యాయం తప్ప మిగతా వాటిలో ప్రాంతాన్ని బట్టి పేర్లు పెట్టారు. యాత్రా చరిత్రలు, స్వరూప స్వభావాలు అనే ప్రథమాధ్యాయం భావి పరిశోధకులకు కరదీపికగా ఉంది. యాత్ర అంటే ఏమిటి అనే ప్రశ్నకు విపులమైన అర్థాన్నిచ్చారు. ఇందుకు గాను భాషల నిఘంటువులను ఆధారం చేసుకున్నారు. యాత్రకు ప్రేరణ, ప్రయోజనం, లక్ష్యం ఉంటాయని సోపపత్తికంగా నిర్ధారించారు. పరిశోధనకు యాత్ర ఎంత ముఖ్యమైనదో యాత్రికుడు అంతే ముఖ్యం. యాత్రికుని గుణగణాలు, ప్రాధాన్యాలు యాత్రను నిర్దేశిస్తవి. అట్లా అనేక మంది చేసిన యాత్రలను పరిశీలిస్తే యాత్రికుల లక్షణాలు, యాత్రల రకాలు తెలిసి వస్తాయి. దీన్ని ఆధారం చేసుకొని యాత్రలను 9 రకాలుగా వర్గీకరించి వాటి విశేషణాల్ని తెలిపారు. విషయాన్ని బట్టి, కాలాన్ని బట్టి కూడా వర్గీకరించవచ్చు అని సోదాహరణంగా తెలిపారు. ఇదే అలవరసలపై కొత్త పరిశోధకులు మరిన్ని రకాల యాత్రల్ని కనుగొనవచ్చు. ఈ అధ్యాయంలోనే సాహిత్య ప్రక్రియగా యాత్రా చరిత్ర అనే శీర్షిక కింద సాధ్యాసాధ్యాలను చర్చించి ఒక ప్రక్రియగా దీన్ని స్థిరీకరించారు. తెలుగులో ఏనుగుల వీరస్వామి గారి కాశీయాత్ర చరిత్రలో మాత్రమే చారిత్రకాంశ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఆయన అభినివేశము, స్థాయిని బట్టి రూపొందింది. అంతేకాని అన్ని యాత్రా చరిత్రల్లో చారిత్రక అంశాలు ఉండవని, కనుక యాత్రా చరిత్రను చారిత్రక ప్రక్రియగా చెప్పడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. భారతదేశం యాత్రా చరిత్రలు అనేది ద్వితీయ అధ్యాయం. ముందు భారతీయ సాహిత్యాల్లో యాత్రా చరిత్రలు అనే శీర్షిక కింద చర్చ చేసి అనేక యాత్రా చరిత్రలను ఉటంకించారు. ఇందులో భాగంగానే రాహుల్ సాంకృత్యాన్ యాత్రలను పొందుపరిచారు. ఆ తరువాత తెలుగుదేశానికి పరిమితమై తెలుగులో యాత్రా చరిత్రలను గురించి చర్చించారు. 19వ శతాబ్దంలో కాలాన్ని బట్టి ఈ కాశీ యాత్ర చేసిన వారిలో వెన్నెలకంటి సుబ్బారావు 1823 మొదటి వాడైనప్పటికీ ప్రక్రియను బట్టి చూసినట్లయితే ఏనుగుల వీరస్వామయ్య గారు మొదటివారు అని తెలిపారు. ఈ క్రమంలో అనేక మంది యాత్రల గురించి, వారి గ్రంథాల గురించి చర్చించారు. ఇందులోనే 3వ శీర్షికగా తెలుగులో తొలి యాత్రా చరిత్ర నిర్ణయ చర్చ అని పెట్టి చర్చించారు. ఇందులో వీరస్వామి, శేషాచల కవి రాసిన 2 గ్రంథాలను పోల్చి అందులోని భేదాలను, పోలికలను తెలిపారు. లభించిన సమాచారం ఆధారంగా వీరస్వామి గారి కాశీయాత్రా చరిత్ర తెలుగులో మొదటి యాత్రా గ్రంథంగా భావించటానికి ఆటంకాలేమీ లేవు అని అభిప్రాయపడ్డారు. 3వ అధ్యాయం కాశీయాత్రలులో ఏనుగుల వీరస్వామి గారి జీవిత పరిచయం, ఆయన వ్యక్తిత్వం, ప్రయాణంలో ఆయన పేర్కొన్న దూరమానాలు, ఎదురైన ఇబ్బందులు, జనుల ఆచార వ్యవహారాలు, ఆకార విశేషాలు, వేషధారణ, పాలనా వ్యవస్థ, పండాలు, నాణాలు, భాషా విశేషాలు మొదలగు వాటి గురించి ఒక్కో ఉపశీర్షిక ద్వారా వివరించారు. మొత్తం 24 ఉపశీర్షికల ద్వారా కాశీయాత్ర విశేషాలని విడమర్చి విపులంగా తెలిపారు. ఇదే అధ్యాయంలో ఇతర కాశీయాత్రలు పేరున చెల్లపిళ్ళ కాశీయాత్ర,
పదబ్రహ్మశాస్త్రి కాశీయాత్ర, ఆదిభట్ల వారి కాశీ శతకం, ప్రాతూరి వారి నాయాత్ర, రామసుబ్బారాయుడి కాశీయాత్ర, కమలాదేవి గారి కాశీయాత్రల గురించి సంక్షిప్తంగా వివరించారు. యాత్రా మార్గం, యాత్రకు ప్రేరణ, యాత్రా వివరాలు, యాత్రా విశేషాలు, రచనోద్దేశం, నౌకాయాన ప్రభావాలు, నగర సందర్శనం, వింతలు విశేషాలు, విదేశాల్లో అయితే అక్కడి ఆహార అలవాట్లు, ఇలా రచనను విశ్లేషించడానికి అనువైన ఉపశీర్షికలను పెట్టుకుంటూ సిద్ధాంత వ్యాసాన్ని విస్తరించారు. 3వ అధ్యాయం వెలుగులోనే 4వ అధ్యాయం నీలగిరి యాత్రలు నడిచింది. ఇందులో కోలా శేషాచల కవి నీలగిరి యాత్రతో పాటు బులుసువారి నా దక్షిణ దేశ యాత్రలు అనే నీలగిరి యాత్ర గ్రంథ సంక్షిప్త పరిచయం ఉంది. భాషా శైలి అనే ఉపశీర్షిక కింద శేషాచల కవి రచనా విశేషాల్ని తెలిపారు. ఏనుగుల వీరస్వామి మరియు శేషాచల కవి ఇద్దరి రచనా శైలిని పోల్చి చూశారు. 5వ అధ్యాయం కాశ్మీర యాత్రలు. ఇందులో ముఖ్యంగా నాయని కృష్ణకుమారి రాసిన కాశ్మీర దీపకళిక. ఆధునిక యుగంలో యాత్రా చరిత్రలు చాలా తక్కువ, అందుకని ఆధునిక సాహిత్యంలో మొదటిదిగా ఈ కాశ్మీర దీపకళికను ఎన్నవచ్చు అని రచయిత్రి తన అభిప్రాయం తెలిపింది. దీన్ని హరిదాసు ఉదాహరణ సహితంగా పూర్వపక్షం చేశారు. యాత్రానుభవ పరంపర, కాశ్మీర్లో అనుభవాలు, మాతృభావం, భావుకత, కశ్మీర సౌందర్యం, వర్ణన వైదగ్ధ్యం, కావ్యగుణం అనే శీర్షికలు పెట్టి కాశ్మీర దీపకళిక యాత్రా గ్రంథాన్ని కూలంకషంగా వివరించారు. ఈమె వర్ణనల్లో ఉపమ సంపద అనంతం. రచయిత్రిలోని మాతృత్వం రచనలో ప్రతిఫలించింది. స్వయంగా కవయిత్రి కనుక రచన వచన కావ్యంగా కనిపిస్తుంది అని అభిప్రాయపడ్డారు. 6వ అధ్యాయం దక్షిణ భారతదేశ యాత్రలు. ఇందులో ప్రాతూరి వెంకట శివరామశర్మ గారి నాయాత్రలో దక్షిణాది యాత్ర, బులుసువారి నా దక్షిణ దేశ యాత్రలు, సూరాబత్తుల వారి హంపి విహార యాత్ర, మాలతీ చందూరు గారి నవభారతి, మల్లంపల్లి వారి నెల్లూరు మండల యాత్ర, శ్రీశైల యాత్రలు అనే శీర్షికల కింద అందులోని విశేషాలను, మంచి చెడులను వివరించారు. 7వ అధ్యాయంలో పశ్చిమ భారతదేశ యాత్రలు, 8వ అధ్యాయంలో ఉత్తర భారతదేశ యాత్రలు, 9వ అధ్యాయం హిమాలయ యాత్రలు. అన్ని అధ్యాయాల్లో కూడా రచయితల అనుభవాలు, ప్రదేశ విశేషాలు, యాత్రా రచన మెలకువలను వివరించారు. స్వదేశీ యాత్రల మళ్ళీ సార్ ఇది ఫోన్ వచ్చినప్పుడల్లా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది సార్. ఓకే, 7వ అధ్యాయంలో వినబడుతుందా సార్? వినిపిస్తోందండి. 8వ అధ్యాయంలో ఉత్తర భారతదేశ యాత్రలు, 9వ అధ్యాయం హిమాలయ యాత్రలు. అన్ని అధ్యాయాల్లో కూడా రచయితల అనుభవాలు, ప్రదేశ విశేషాలు, యాత్రా రచన మెళకువలను వివరించారు. స్వదేశీ యాత్రల తర్వాత హరిదాసు గారి దృష్టి విదేశీ యాత్రలపైకి మరలింది. 10వ అధ్యాయం రష్యా యాత్రలు, 11వ అధ్యాయంలో అమెరికా యాత్రలు, 12వ అధ్యాయంలో ఐరోపా యాత్రలు, 13వ అధ్యాయంలో ఇంగ్లాండ్ యాత్రలు, 14వ అధ్యాయంలో మలేషియా యాత్రలు, 15వ అధ్యాయంలో చైనా యాత్రలు, 16వ అధ్యాయంలో మిగతా విదేశీ యాత్రలతో నిండిపోయాయి. పర్యటనలో ఇబ్బందులు, ఆహార విహారాదులు, ధరలు, ఖర్చులు, యాత్రా మార్గాలు, వర్ణనలు, వేషధారణలు, సభలు, సమావేశాలు మున్నగు ఉపశీర్షికల ద్వారా ఆయా రచనలను కూలంకషంగా విశ్లేషించారు. విషయ సంబంధమైన లోతు ఎక్కువగా ఉండటం వల్ల పఠనీయత పరిశోధనా గ్రంథాల్లో కాస్త తక్కువే ఉంటుంది. వీరు పరిశోధనా గ్రంథ రచనలో వ్యావహారిక భాషను అనుసరించారు. దీనివల్ల
పఠనీయత ఈ రచనకు చేకూరింది. సరళమైన వాక్య నిర్మాణం, అలతి పదాల వినియోగం, విషయ అన్వయం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల విడవకుండా పాఠకుడు చదవగలడు. తనకు అవగాహన అయిన విషయాన్ని సూటిగా అరమరికలు లేకుండా చదవరికి అందించాడు. కొంతవరకు తులనాత్మక పద్ధతిని అనుసరించడం వల్ల విషయంపై ఆసక్తి కలిగి చదవడం సులువు అయింది. వీరి పరిశోధన తర్వాత యాత్రా చరిత్ర రచనలకు దారులు పడ్డాయి. గతంలో ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కువ యాత్రలు చేయకపోయేవారు. కనుక యాత్రా సంబంధ రచనలు తక్కువే వచ్చేవి. ఈ రోజుల్లో ప్రపంచమే కుగ్రామం అయింది కనుక ప్రయాణాలు అనివార్యం కావడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు జరుగుతున్నాయి. ఫలితంగా యాత్రా సంబంధి రచనలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. సేకరణ కూడా ఏమంత కష్టం కాదు. కూర్చున్న చోటు నుండి విషయ సేకరణకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు యాత్రా చరిత్రలపై పరిశోధన చేయడం సులువు. హరిదాసు పరిశోధనా కాలం కంటే ఈనాడు యాత్రలపై పరిశోధన చేయడానికి మార్గం సులువైంది. యాత్రా చరిత్ర రచనలు చేసేవారు దాదాపు సమకాలీనులై ఉంటారు. వారి ద్వారా విషయాలు తెలుసుకోవచ్చు. హరిదాసు శోధనలోని తార్కికత, విషయ వివరణ, విశ్లేషణ, సృజనాత్మకత, ప్రతిపాదన, చర్చ అనే లక్షణాలు భావి పరిశోధకులకు అనుసరణీయాలు. యాత్రా చరిత్రలు అనే అంశంపై మొదటి పరిశోధకుడిగా భావి పరిశోధకులకు చక్కటి బాటలు పరిచాడు. యువ పరిశోధకులు ఆ బాటలను విస్తరించాలి. అనుబంధంగా యాత్రా చరిత్రలకు సంబంధించి తెలుగులో వెలువడ్డ వ్యాసాలను, గ్రంథాలను పట్టికాబద్ధం చేశారు. అనుబంధం చాలా ఉపయోగకరం. పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని పుస్తకం వేసి చేతులు దులుపుకోలేరు. ఆ మార్గంలో పరిశోధనానంతర విశేష కృషి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారి కోరికపై కోలా శేషాచల కవి రచించిన నీలగిరి యాత్రకు 2004లో పీఠిక రచించారు. ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో యాత్రా చరిత్రలు అంశంపై లఘు గ్రంథ రచన చేశారు. ఇందులో వీరి పరిశోధనానంతరం వెలువడ్డ కొన్ని యాత్రా గ్రంథాల్ని వివరించారు. సిపి బ్రౌన్ అకాడమీ వారు తెలుగు జాతి రత్నాలు అనే పేరున కొన్ని జీవిత చరిత్రలు వెలువరించారు. అందులో భాగంగా వీరు ఏనుగుల వీరస్వామి జీవిత చరిత్రను రాశారు. ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడం కోసం గాను వీరు చెన్నైకి కూడా వెళ్ళారు. 2017 సంవత్సరంలో హైదరాబాదులో ఉన్న కాలంలో యాత్రా చరిత్ర సంబంధ పుస్తకాల్ని 70 సేకరించారు. ఇప్పుడు వీరి వద్ద మొత్తం 150 పుస్తకాలు ఉన్నాయి. వీటి ఆధారంగా తెలుగులో యాత్రా చరిత్రలు 2వ భాగం తేవాలనే సంకల్పంలో ఉన్నారు. 2018లో కాకినాడలో రోజంతా జరిగిన సింపోజియం తెలుగులో యాత్రా చరిత్రలు పరిశోధన అన్న అంశం మీద ప్రసంగ వ్యాసం సమర్పించారు. తెలుగులో యాత్రా చరిత్రల రచనల సూచి ఒకటి వెలువరించారు. వివిధ వ్యక్తుల యాత్రలపై సాహిత్య వ్యాసాలు రాశారు. భూభ్రమణ పరాయణుడు ఆదినారాయణుడు, డాక్టర్ ఎన్ గోపి గారి విదేశీ యాత్రా సాహిత్యం, ఎన్ గోపి గారి సేనా కవితా యాత్ర మొదలగు అనేక వ్యాసాలను ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. 19, 20 శతాబ్దాల్లో రాసిన యాత్రానుభవాలు కాలగర్భంలో కలవవచ్చు, శిథిలమై ఉండవచ్చు. కీర్తికాంక్ష లేని యాత్రికుల రచనలు అందుబాటులోకి రావు. సాహితీమూర్తులు యాత్రా చరిత్ర రచనలకు సాహితీమూర్తుల ఉదాసీనత వల్ల యాత్రా చరిత్ర రచనలకు గుర్తింపు దక్కలేదు. ఇలా అనేక కారణాలు హరిదాసు పరిశోధన వల్ల తెలిసి వచ్చాయి. ఈ దారిలో వీరిది మొదటి పరిశోధన. ఆ వెలుగులో మరిన్ని పరిశోధనలు జరిగితే విజ్ఞానదాయకాలు, ఆలోచనాత్మకాలు అయిన విషయాలు తెలిసి వస్తాయి. సార్, ఇది నేను సూక్ష్మంగా హరిదాస్ సార్ యొక్క పరిశోధనా గ్రంథం మీద, తెలుగులో యాత్రా చరిత్రల మీద నేను రాసుకున్నటువంటి ఒక వ్యాసము. ఇది నా అభిప్రాయం కూడా. ఆ అవకాశం ఇచ్చినటువంటి
అరసం పెద్దలందరికీ, తర్వాత మా గురుతుల్యులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్కు, హరిదాస్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నా. సార్ ధన్యవాదాలు స్వామి గారు. సంక్షిప్తంగా మంచి ప్రసంగం చేశారు. ఇప్పుడు మన అధ్యక్షులు రాచపాలెం వారు దీన్ని ముగిస్తే బాగుంటుంది. వారిని ఆహ్వానిస్తున్నారు. హరిదాస్ గారు ఉన్నారు, గ్రంథ రచయిత ఉన్నారు, ఆయన మాట్లాడితే బాగుంటుంది. ముందుగా హరిదాస్ గారు, స్వామి ఉన్నారు కదా హరిదాస్ గారు? ఉన్నారు సార్, ఉన్నారు. ఇవాళ మార్నింగే కలిసారు సార్ కూడా. ఓకే, హరిదాస్ గారు ముందు మాట్లాడితే బాగుంటుంది. ఆయన అనుభవాలు కూడా చెప్తే సంతోషం. సార్ అదే అన్మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ ఉన్నారు. ఉన్నారు. అన్మ్యూట్ చేస్తున్నట్టున్నారు. లేదు, ప్రయత్నం కూడా చేయటం లేదు. సార్ హరిదాస్ గారు, మచ్చా హరిదాస్ గారు సార్ కొద్దిగా తక్కువే సార్ దీనిలా. అదే అనుభవం తక్కువ ఉంటుంది. అనుభవం తక్కువ ఆయనకు. మీ దగ్గర ఇంకో ఫోన్ ఉంది మిత్రమా స్వామి? ఉంది సార్. ఎవరన్నా సహాయకులు ఉన్నారో చూడండి వారికి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మరి ఫోన్ చేసి చెప్పండి ఆయనకి ఇంకో ఫోన్ ఉంటే. నేను ఈ లోపల నేను మాట్లాడతాను. ఓకే సార్. సార్ అన్మ్యూట్ చేసుకున్నారండి. వచ్చారు. స్వామి నమస్తే, బాగున్నారా? నమస్కారం సార్. సార్ నమస్కారం. దాసు గారు సార్ నమస్కారం సార్. స్వామి గారి ప్రసంగం మీద మీ పరిశోధనప్పుడు మీరు పొందిన అనుభవాలు మాకు చెప్పండి. సార్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా సార్? ఇది యాత్ర ఇది. స్వామి గారు నా గురించి సంపూర్ణంగా తెలియజేసినారు. వారికి ధన్యవాదాలు. రసం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రాచపాలెం వారికి నమస్కారం. సరే, ఇది ఈ థీసిస్ చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే సార్, నేను గోపి నా క్లాస్మేటు, వారితోటి వారి వేమన పరిశోధన గురించి నన్ను వెంట పెట్టుకుని పోయినారు మద్రాసుకు. వింటున్నారా సార్? చెప్పండి. అయితే 77లో పోయినాం సార్. పోయినప్పుడు అక్కడ ఉండే వేమన పద్యాలను మద్రాసు ఓరియంటల్ లైబ్రరీ నుండి ఎత్తి రాసుకున్నాం తాళపత్రాల్లోంచి. అది నాకు కొంత పరిశోధన మీద ఆసక్తి కలిగించే తీరుగా ఉండేది సార్. ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నేను ఆసక్తిగా రైల్వే స్టేషన్లు కానీ వాటి పేర్లను, అవి ఏ టైములలో కనబడ్డాయి అవన్నీ రాసుకుంటూ రాత్రంతా జాగారమే చేసిన. తర్వాత ఏదైనా ఒక దాని మీద పరిశోధన చేయమని అన్నాడు. అంటే ఈ 78లో తంజావూరుకు వెళ్ళినప్పుడు సుమతి పద్యాలుగా అనిపించినాయి. వాటిని ఎత్తి రాసుకున్నాను. ఈ సుమతి పద్యాల మీద ఏదైనా ఒక వ్యాసం రాయరాదు అని అన్నారు. ఒక వ్యాసం ఏంది 5 వ్యాసాలు రాసి ఒక పుస్తకంగా వెలువరించిన. అయితే పరిశోధనకు అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా ఒక దాని మీద మీరు పుస్తకము ఒక 4-5 వ్యాసాలు రాస్తే అనుకూలంగా ఉంటుంది అని అక్కడ ఇంటర్వ్యూయర్స్ అన్నారు. ఈ పుస్తకం రాసిన తర్వాతనేమో దీనికును మీరు టాపిక్ ఎంచుకున్న దానికి సంబంధమే లేదు కదా అని అన్నారు. ఇంతకంటే ముందు ఏమిటంటే, నేను గ్రంథ పరిష్కరణ పద్ధతుల మీద, కరీంనగర్ గ్రామనామాల మీద చేద్దామని తయారైపోయినాను. అయితే అవి ఇదివరకే ఇతరులు చేసినారు అని అన్నారు. అంటే నాకు ఇష్టమైన విషయం యాత్ర కాబట్టి యాత్రా చరిత్రల మీద చేయాలని ఉన్నది అని అంటే సరే అన్నారు. కానీ 2-3 కంటే ఎక్కువ లేవు కదా యాత్రా చరిత్ర గ్రంథాలు. ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, తర్వాత పోలా శేషాచల కవి నీలగిరి యాత్ర,
కాశ్మీర దీపకళిక నాయన కృష్ణకుమారి గారివి ఈ మూడే ఉన్నాయి, మీరు వీటి మీద ఏం పరిశోధన చేస్తారు అని అన్నారు. నేను వారిని ఎదిరించి మాట్లాడలేదు. అప్పుడు ఒక కాశీయాత్ర చరిత్ర మీదనే 5-6 చేయొచ్చు అని అనుకున్నాను మనసులో. అంతేకాని మీరు అవకాశం ఇస్తే ఇంకా ఇతర పుస్తకాలు ఏమైనా ఉంటే వెతికి పట్టుకుంటాను సార్, వాటి మీద తప్పకుండా చేస్తాను నేను అని అంటే సరే అన్నారు. ఆ టాపిక్ నాకు నా పరమైంది. ఒక 6 నెలలు మాత్రము హైదరాబాద్లో అప్పుడప్పుడు లీవ్ పెట్టుకుంటూ వచ్చి లైబ్రరీలు తిరిగినాను. సిటీ స్టేట్ లైబ్రరీలో నాకు ఒక చోట కుప్పబోసి కనబడ్డాయి సార్. ఒక 50-60 పుస్తకాలు కనబడ్డాయి. పరమానందమైంది. ఆ పుస్తకాలను ఎత్తి రాసుకున్నాను. రాసుకోవటమే, అప్పుడు జిరాక్స్ సెంటర్ ఆ ప్రదేశంలో ఇప్పటికి కూడా అనుకూలంగా లేదు ఎందుకో. తర్వాత 2017లో కూడా ఒక 150 పుస్తకాల దాకా నేను రాసుకోవాల్సి వచ్చింది. అయితే ఇవన్నిటినీ నేను పరిశోధన చేస్తున్న సమయంలో నాకు వాళ్ళు 3-4 అంటే నేను 50 సేకరించిన పుస్తకాలే, ఒక 80 దాకా వ్యాసాలు సేకరించిన. అవన్నింటి ఆధారంగా 87లో నాకు సీట్ వస్తే 89 డిసెంబర్లో సిద్ధాంత వ్యాసాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన సరే. ఇది నా పరిశోధనకు పూర్వరంగం. తర్వాత 2017లో ఈ మొత్తం 354 పుస్తకాలు ఉన్నట్లుగా కనుక్కున్నాను. అది ఒక పుస్తకంగా కూడా వెలువరించిన. తెలుగులో యాత్రా చరిత్ర రచనల సూచి అని 2021లో ఆ పుస్తకం వచ్చింది. దాంట్లో మూల గ్రంథాలు మనకు 150 దాకా కనబడతాయి. అనువాదాలు ఇతరత్ర అన్నీ కలిపితే ఇంకో 100 పుస్తకాలు, మొత్తం దాదాపు దగ్గర 350 పుస్తకాలు. అది కూడా ఒక రకంగా పరిశోధన లాగే చేసినాను నేను. ఒక 4 సంవత్సరాలు కష్టపడ్డాను రిటైర్ అయిన తర్వాత. అది ఇంకా సార్ ఇంకేం చెప్పమంటారు? సార్ మిత్రమా, రాచపాలెం వారు ఇంకేదైనా అడిగితే దాని మీద ఓకే ఓకే, ధన్యవాదాలు. మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని వినడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. స్నేహితులారా, నాకు హరిదాస్ గారు గోపి గారి ద్వారానే నాకు పరిచయం. మా క్లాస్మేట్ అన్న హరిదాసు అని పరిచయం చేశారు నాకు గోపి గారు. ఆయన యాత్రా చరిత్ర నేను కూడా చదివాను. ఇప్పుడు ఆయన తన పరిశోధనలో తన అనుభవాన్ని తెలియజేశారు. అంటే ఆ రోజుల్లో 80కి ముందు పరిశోధన చేయటంలో ఒక పరిశోధకుడు ఎంత కష్టపడ్డాడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్వామి చెప్పినట్టుగా మన ఇంట్లోనే మనకు కావాల్సిన సమాచారం అంతా దొరుకుతా ఉంది. 50 పుస్తకాలు ఎత్తి రాసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ ఒక 150 పుస్తకాలు కూడా అట్లాగే ఎత్తి రాసుకున్నానంటే ఆ రోజుల్లో మన పరిశోధనలో పాఠకుడికి ఎంత అనుభవం ఉందో మనకు తెలుస్తుంది. మత్స్య హరిదాసు గారి యాత్రా చరిత్రలు సిద్ధాంత గ్రంథం మీద, పరిశోధన గ్రంథం మీద ఎవరితో మాట్లాడదామని ఆలోచిస్తూ ఉంటే నేను మాకు స్వామి గారే బాగా మాట్లాడతారని హరిదాస్ గారు చెప్పారు. బివిఎన్ స్వామి కూడా నాకు చాలా పరిచయం, చిరకాల పరిచయం. ఆయన నేనంటే గౌరవం ప్రకటిస్తారు. ఆయనంటే నాకు అభిమానం ఉంది. తెలంగాణ ప్రాంతపు కథ మీద చాలా విశేషంగా కృషి చేశాడు. ఆయన బాగా వ్యాసాలు రాశారు, మంచి విమర్శకుడు. ఆయన ఈరోజు మనకు మత్స్య హరిదాస్ గారి తెలుగులో యాత్రా చరిత్రల గురించి ఒక 25-30 నిమిషాలు మనకు బాగా చెప్పారు. హరిదాసు అనగానే కరీంనగర్లో మంచి గుర్తింపు ఉందని మొదలుపెట్టారు ఆయన ప్రసంగాన్ని. దాస్ గారి జీవితాన్ని పరిచయం చేశారు. ప్రభుత్వ కళాశాలలో ఆయన అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయినారని. దాస్ గారి వ్యక్తిత్వాన్ని బాగా చెప్పారు స్వామి. స్వచ్ఛత, నిబద్ధత, ప్రణాళిక, కృషి, పరిశోధన ఇవి ఆయన జీర్ణించుకున్న లక్షణాలని చెప్పారు.
పైన చాలా మృదువుగా కనిపిస్తారు, పనిలో చాలా సీరియస్గా ఉంటారు. ఆయన పలుకులలో చాలా హాస్యం దొరులుతూ ఉంటుంది. ఆయన అంతరాలకు దూరంగా ఉంటారు అని దాస్ గారి వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేశారు. ఏ విషయాన్నైనా కానీ దాసు గారు సులభంగా తీసుకోరు, అలవోకగా మాట్లాడరు, చాలా లోతుగా పరిశీలిస్తారు అని చెప్పారు. అలాగే ఆయన భాషా శైలి చాలా మృదుగా ఉంటుంది, పాఠకుల చేత బాగా చదివిస్తుందని కూడా మనకు స్వామి చెప్పారు. 68వ పుటలో తెలుగులో యాత్రా చరిత్రల గ్రంథంలో 68వ పుటంలో ఒక ఉర్దూ వాక్యాన్ని చదివి అర్థం చెప్పారు స్వామి. ఓ ఈ మూర్ఖుడా, జీవితం దుర్లభమైందని చెప్పారన్నమాట. తర్వాత ఇందాక దాసు గారు చెప్పారు, స్వామి చెప్పారు. ఆయన పరిశోధనకు చేరాలి అనుకున్నప్పుడు తెలుగులో యాత్రా చరిత్రలు ఎన్ని ఉంటాయి, 3-4 మించి లేవు కదా, దాని మీద నువ్వేం పరిశోధన చేస్తావు అని అంటే ఆయన దాదాపు 100 దాకా సేకరించారని ఆ రోజుల్లోనే. తర్వాత దాసు గారు 350 దాకా సేకరించారని తెలిసిందనమాట. ఈ గ్రంథాలు సేకరించడానికి ఆ రోజుల్లో మనకు ఈ గూగుల్, ఇంటర్నెట్ లేవు కాబట్టి చెప్పులు అరిగేలా తిరిగారు, తిరిగి సంపాదించారని స్వామి చెప్పారు. యాత్రా చరిత్రల మీద స్వామి గారిది, మన దాసు గారిది మొదటి పరిశోధన అన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఒక ప్రక్రియ మీద, ఇప్పుడు మనకు ప్రబంధాల మీద పల్లా దుర్గయ్య గారు లేకపోతే కేవీఆర్ నరసింహ గారు, ఇట్లా ఒక్కొక్క ప్రక్రియ మీద ఒక్కొక్కరు మొదటిసారి పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు మనకు. వీళ్ళని ఎక్కువ మంది ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళు అనేది కూడా మనం గుర్తించాలి. ఎక్కువ సాహిత్య ప్రక్రియల మీద మొదటి పరిశోధన చేసిన వాళ్ళు ఎక్కువగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అని కనిపిస్తుంది, ఎందుకంటే సీనియర్ మోస్ట్ యూనివర్సిటీ కాబట్టి. అలాగే ఆ వరుసలో మత్స్య హరిదాసు గారు యాత్రా చరిత్రలు అనే ఒక ప్రక్రియ మీద మొదటి పరిశోధకుడు కావడం మనందరికి కూడా సంతోషం కలిగించే విషయం అన్నమాట. ఆయన తీసుకున్న విషయం చాలా పెద్దది, కానీ 2.5 సంవత్సరంలోనే పూర్తి చేయగలిగారంటే ఆయన ఎంత నిబద్ధతతో కృషి చేశారో, అవిశ్రాంతం కృషి చేసి మనకు తెలుస్తుంది. 630 పుటల పుస్తకం అది. ఆయన మార్గాన్ని ఆయనే ఏర్పరచుకున్నారు. ఆయనకు ముందు ఎవరు కూడా యాత్రా చరిత్ర మీద ఇలా పరిశోధన చేయాలి అని ఎవరు చెప్పలేదు. దాసు గారే తన మార్గాన్ని తాను వేసుకున్నారని స్వామి తెలియజేశారు. ఏ గ్రంథాలు తిరగేయాలో కూడా చెప్పారని చెప్పేసి అన్నారు. తర్వాత యాత్రా కాలం నాటి సామాజిక స్థితులను బట్టి దాసు గారు విషయ సేకరణ చేశారు అని స్వామి గుర్తించారు. దాసు గారి పరిశోధన వల్ల ఒక ముఖ్యమైన విషయం చెప్పారు స్వామి. దాసు గారి పరిశోధన వల్ల యాత్రా చరిత్ర అనేది ఒక ప్రక్రియగా తెలుగు సాహిత్యం స్థిరపడిందని చెప్పారన్నమాట. ఇంత మంచి అభిప్రాయం చెప్పినందుకు స్వామిని నేను అభినందిస్తున్నాను. ఇంత పేరు రావడానికి కారకులైనటువంటి దాసు గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పరిశోధన గ్రంథము, ఆ పరిశోధన చెప్పిన ప్రక్రియకి సాహిత్య గౌరవం కల్పించడం అనేది పెద్ద విశేషం అన్నమాట. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్ర అనేటువంటిది తొలి యాత్రా చరిత్రగా దాసు గారు ఎస్టాబ్లిష్ చేశారని మనకు చెప్పారు. ఇంకో సుబ్బారావు అనేటువంటి వెన్నెలకంటి సుబ్బారావుది అట్లా ఉంటే కూడా ఇదే మొదటి చరిత్ర అని చెప్పారనమాట ఆయన. ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయని, ఈ 16 అధ్యాయాలలో ప్రాంతాల వారీగా యాత్రా చరిత్రల్ని ఆయన విశ్లేషించారని చెప్పుకుంటూ వచ్చారు. మొదటి అధ్యాయం ఏమో ఉపోద్ఘాతం, ఇంట్రొడక్టరీ చాప్టరు, చాలా బాగుందని చెప్పారు. ఈ పరిశోధన వచ్చిన తర్వాత, మత్స్య హరిదాసు గారి పరిశోధన గ్రంథం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలలో యాత్రా చరిత్ర అనేటువంటి ప్రత్యేక అధ్యయనాంశంగా మారింది అనేటువంటి విషయం కూడా చాలా విలువైంది. యాత్రా చరిత్రకు ఒక ప్రక్రియగా గుర్తింపు రావడం ఒక విశేషమైతే,
విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశం కావడం రెండవ విశేషం. ఈ రెండు విశేషాలకి కారణభూతులు మత్స్య హరిదాస్ గారు. కాశీయాత్ర, ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర అది ప్రపంచ యాత్రా చరిత్రలోనే చాలా అరుదైన సంఘటనగా దాసు గారు గుర్తించినట్టుగా స్వామి చెప్పారు. యాత్రలకు ప్రేరణ ఉంటుందని, ప్రయోజనం ఉంటుందని, లక్ష్యం ఉంటుందని దాసు గారు గుర్తించినట్టుగా స్వామి చెప్పారు. యాత్ర అంటే ఊరికే ఏదో డబ్బులు ఉన్నాయి కదా జోబులు వేసుకొని తిరిగి వద్దాం తాగి వద్దాం అనేటువంటి పని కాకుండా యాత్రకు ఒక విపులమైన అర్థాన్ని చెప్పారు దాసు అని మనకు స్వామి వివరించి చెప్పారు. అయితే యాత్రా చరిత్రను చాలా యాత్రా చరిత్రలో వర్ణనలు ఉంటాయి కానీ చరిత్ర ఉండదు కనుక దీన్ని గొప్పగా చారిత్రక ప్రక్రియ అనడానికి లేదు అని దాసు గారు చెప్పినట్టుగా స్వామి చెప్పారు. దాసు గారిలో ఒక తులనాత్మక పద్ధతి అంతఃసూత్రంగా ఉంటుందని స్వామి చెప్పారు. సాధారణంగా అందరిలోనూ ఈ తులనాత్మక దృష్టి ఉండదు. ఎవరిలో ఉంటుందంటే విశేషంగా చదువుకున్న వాళ్ళలోనే ఉంటుంది. చేకూరు రామారావు గారు వ్యాసాలు రాసేటప్పుడు ఒక గ్రంథాన్ని గురించి రాస్తూ ఉంటే ఇది ఫలానా గ్రంథం నాకు గుర్తుకొచ్చింది అంటాడు. అది ఎందుకు వస్తుంది అంటే ఆయన ఎక్కువగా చదువుకున్నాడు కాబట్టి. అందుకని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు సాహిత్య విమర్శకులు గొప్ప పాఠకులు కావాలన్నాడు. కొడవడిగంటి కుటుంబరావు గారు విమర్శకులు రచయితల కన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకోవాలని అన్నారు. మత్స్య హరిదాసు గారు అలా చదువుకున్నవారని స్వామి గారి ప్రసంగం మనకు రుజువు చేస్తుంది. అందుకనే అందులో తులనాత్మకత ఎక్కువ కనిపిస్తుంది. 3వ పాయింట్ స్వామి చెప్పింది ఏమిటంటే మత్స్య హరిదాసు గారి పరిశోధన తరువాత భావి పరిశోధకులకు ఒక మార్గదర్శనం చేసింది అని అన్నారు. అది గొప్ప పరిశోధన చేసేటువంటి పని అది. ఇప్పుడు మనకు ప్రయాణ సౌకర్యాలు బాగా పెరిగాయి, యాత్రలు పెరుగుతున్నాయి, యాత్రా చరిత్రలు ఎక్కువ వస్తున్నాయి. ఈ యాత్రల మీద జరగవలసినంత పరిశోధన జరగలేదు. మళ్ళా హరిదాసు గారే ఆ బాధ్యతంతా తన నెత్తి మీద వేసుకొని ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. అంటే డిగ్రీ మాత్రోపజీవిగా మిగిలిపోలేదు మత్స్య హరిదాసు గారు. తెనాలి రామకృష్ణుడు వాడిని నిగమ శర్మను జాతి మాత్రోపజీవి అంటాడు. అంటే పేరుకు మాత్రం బ్రాహ్మణుడు ఆయన, బ్రాహ్మణ లక్షణాలు ఏమి ఉండవు. చాలా మంది డిగ్రీల దగ్గర ఆగిపోతారు. హరిదాసు గారు తనకు డిగ్రీ వచ్చింది కదా, నాకు ఇంకా పరిశోధన ఎక్కడ పోతే నాకేమనుకోకుండా ఇప్పటికి కూడా ఆయన యాత్రా చరిత్రలు సేకరిస్తూనే పరిశోధన చేస్తూనే పుస్తకాలు వ్యాసాలు రాస్తూనే ఉన్నారని స్వామి మనకు గుర్తు చేసి ఒక సజీవ పరిశోధకుడు ఎలా ఉండాలో మత్స్య హరిదాసు గారు రుజువు చేస్తున్నట్టుగా మనకు తెలియజేశారనమాట. ఇప్పుడు ఈ ప్రసంగం చేసినటువంటి బివిఎన్ స్వామికి సోదరునికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సులో స్వయంగా హాజరై తన పరిశోధన అనుభవాలను చెప్పినటువంటి మిత్రులు డాక్టర్ మత్స్య హరిదాసు గారికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన మిత్రులు ఈ సదస్సులో ఉన్నవాళ్ళు, మా శరత్ గారు ఇలాంటి అభిప్రాయాలు చెబితే విందాం. సార్ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ ఉపన్యాసం వింటున్నంతసేపు నాకు రాహుల్ సాంకృత్య గారు ఆ మదిలో మేలాడుతూ ఉన్నారు అనమాట. ఎందుకంటే ఆయన నిరంతర సంచారం. ఆయన ఉర్దూలో ప్రస్తావించినటువంటి కొటేషన్ రాహుల్ సాంకృత్య జీవితాన్ని మార్చిన కొటేషన్ అది. ఆయన చెప్పుకున్నాడు ఆ మాట. చాలా గొప్ప పరిశోధనలో రొటీన్ గా జరిగే వాటికంటే కూడా ఇట్లాంటి భిన్నంగా జరగడం వల్ల సామాజిక పరిణామం ఎలా జరిగింది, సాంస్కృతిక అభివృద్ధి ఎలా జరిగింది, దాన్ని ఎలా గమనించి సమాజంలోకి తీసుకురావడం సాధ్యమైంది అనేది చెప్పడానికి ఈ యాత్రా గ్రంథాలు బాగా ఉపయోగపడతాయి.
మంచి ఉపన్యాసం ఏర్పాటు చేసినందుకు, చెప్పిన వారికి, పరిశోధన చేసినటువంటి హరిదాస్ గారికి ధన్యవాదాలు. అంతేనండి. ఇంకెవరైనా మాట్లాడతారండి?